లోకం నాశనానికి అంచున నిలిచింది. క్షీరసాగర మథనం జరుగుతోంది. దేవతలు, అసురులు అమృతం కోసం పోరాడుతున్నారు. కాని అమృతం రాకముందే ఒక భయంకరమైన విషం బయటికొచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని కాల్చేస్తుంది. ఎవ్వరూ ముందుకు రాలేదు. దేవతలు భయపడ్డారు. అసురులు వెనక్కి తగ్గారు. అప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే ముందుకు నడిచాడు. అతడు శివుడు. లోకం కాపాడటానికి ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే అతడు నీలకంఠుడు. శివుడు దేవుడు మాత్రమే కాదు. అతడు త్యాగం, అతడు బాధ్యత, అతడు ప్రేమ. శివుడు ఎందుకు త్యాగం చేస్తాడు? తరువాతి ఎపిసోడ్లో శివుడు ఎందుకు శ్మశానంలో నివసిస్తాడు?